హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. ఈరోజు వీడియోలో టమాటా మిరియాల చారు చూపించబోతున్నాను. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఈ వర్షాకాలంలో ఎక్కువగా జలుబు, దగ్గు, తల తిరగడం, వామిటింగ్ లాగా రావడం ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా. అలాంటప్పుడు ఈ విధంగా స్పైసీగా ఘాటుగా టమాటా మిరియాల రసం ప్రిపేర్ చేసుకోండి. ఘాటుగా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి కానీ, లేదంటే గ్లాసుల్లోకి కానీ, బౌల్లోకి కానీ పోసుకొని తాగితే మన గొంతులో కానీ, కడుపులో కానీ మంచి రిలీఫ్ ఉంటుంది. కాబట్టి లేట్ చేయకుండా వీడియో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. టేస్టీగా ఈ టమాటా మిరియాల రసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా నేను ఇక్కడ ఒక 1/2 kg వరకు రెడ్గా పండిన టమాటాలని తీసుకున్నాను. మనం ఎప్పుడైనా సరే టమాటా చారుకు మంచిగా పండిన టమాటాలు తీసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. మనం కచ్చా పచ్చ టమాటాలు తీసుకున్నాం అనుకో చారు అనేది అంత టేస్ట్గా రాదు. కాబట్టి ఇక్కడ ఒక 1/2 kg వరకు నేను టమాటాలు తీసుకున్నాను. ఇవి మా 8 మెంబర్స్కి అయితే ఈ రసం సరిపోతుంది. ఇప్పుడు టమాటాలని ఫ్రెష్గా కడిగేసి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని మనం 1 లీటర్ వరకు వాటర్ పోసేసి ఇందులో కొద్దిగా చింతపండు వేసేసి మనం స్టవ్ ఆన్ చేసి టమాటాలని చక్కగా ఉడికించుకోవాలి. ఇట్లా టమాటాలని మెత్తగా అయ్యేంత వరకు మనం చక్కగా ఉడికించుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు వీటిని ఒకసారి ఉడకాయా లేవో మనం ఒకసారి కలుపుకోవాలి. వీలైనంత వరకు టమాటాలను అయితే మెత్తగా ఉడికించాలి. ఇక్కడ కొంచెం చల్లారిపోయిన తర్వాత మీకు ముట్టి చూపిస్తున్నాను. చూడండి, టమాటా అనేది పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు పక్కకు దించేసి కొంచెం చల్లారిన తర్వాత చేత్తో కానీ లేదంటే స్మాచర్తో కానీ రసాన్ని మంచిగా చిక్కగా తీసుకోవాలి. మీకు పల్పు ఇష్టం ఉంటే పల్పుని అలాగే ఉంచేసుకోండి. పల్పు అవసరం లేకుండే ఓన్లీ చిక్కగా రసాన్ని తీసుకోండి. చూడండి, ఇక్కడ నేను స్మాచర్ తోటి మంచిగా స్మాచ్ చేసేసుకుంటున్నాను టమాటాలని. వీలైనంత వరకు మనం రసాన్ని కొంచెం చిక్కగా తీసుకోవాలి. మరీ పల్చగా ఉండకుండా చిక్కగా తీసుకోవాలి. మనము పండిన రెడ్ టమాటాలు తీసుకుంటే చారు అనేది కలర్ఫుల్గా ఉంటుంది. చూడండి, ఇక్కడ నేను పల్పు అంతగా వేయలేదు, అక్కడక్కడ ఒకటి ఉంది. నేను ఓన్లీ రసాన్ని తీసుకున్నాను. మీకు ఇష్టం ఉంటే పల్పు కూడా వేసేసుకోండి. ఇలా చక్కగా చారుని మనం ఒక బౌల్లోకి పోసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ కడాయిలో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, 1.5 టేబుల్ స్పూన్ మిరియాలు ఇవన్నీ చక్కగా మంటను లో ఫ్లేమ్లో పెట్టేసి ఇప్పుడు మంచిగా వేయించాలి. వేగుతున్నప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుంది, మాడగొట్టద్దండి. ఇందులో కొంచెం దాల్చిన చెక్క, ఇలా దాల్చిన చెక్క కూడా వేసేసి ఒకసారి మంచి చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడుకి పొట్టుతోటి ఒక 7-8 వరకు వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలి. పొట్టుతోటి వేసేసుకొని మరొక 5 minutes వరకు మాడకుండా చక్కగా వేయించి స్టవ్ ఆఫ్ చేసేసి మిక్సీలోకి వేసేసుకొని ఇప్పుడు మంచిగా మనం పౌడర్ లాగా పట్టుకోవాలి. ఇలా చూడండి, ఈ పౌడర్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. మరొకసారి స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లో జస్ట్ 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 5-6 వరకు కట్ చేసిన పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసేసుకొని ఈ విధంగా చక్కగా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు చక్కగా కలుపుకోవాలి. పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిపోవాలండి. ఇలా మనకు చక్కగా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని మనం చక్కగా కలుపుకోవాలి. పసుపుని కూడా ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మనం టమాటా రసాన్ని ఇందులో పోసేసుకోవాలి. ఈ తాలింపులో మొత్తం ఈ టమాటా రసాన్ని మనం మొత్తం పోసేసుకున్న తర్వాత మంచి రసాన్ని 10-15 నిమిషాల వరకు చక్కగా మరగనివ్వాలి. మనం ఆల్రెడీ మిక్సీ జార్లో పొట్టుతోటి వెల్లుల్లిని మిక్సీ పట్టుకున్నాం కదా. ఇక్కడ కచ్చాపచ్చగా దంచిన ఒక 5 వరకు వెల్లుల్లి రెబ్బలు దంచి వేయాలి. రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకోవాలి. మనం మిక్సీలో పట్టుకున్న పౌడర్ కూడా మొత్తం చక్కగా ఇందులో వేసేసుకొని చారుని మంచిగా మరగబెట్టుకోవాలి. ఇలా పౌడర్ మొత్తం వేసేసిన తర్వాత ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి పైనుండి 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడరు, సన్నగా తురిమిన కొత్తిమీర తురుము కూడా వేసేసి చారుని 20 నిమిషాల వరకు చక్కగా మంచిగా మరగనివ్వాలి. ఇలా మరుగుతున్నప్పుడు మనం టేస్ట్ చేసుకోవాలి. ఇంకేమైనా పడితే అనిపిస్తే వేసేసుకోవచ్చు. ఇలా 15 నిమిషాల తర్వాత చారు మరిగిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడిగా బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఘాటుగా చాలా బాగుంటుంది. వేడి అన్నంలోకి అసలు తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. రైస్లో కంటే ఎక్కువ మనం గ్లాసులలో పోసుకొని తాగితే ఘాటుగా గొంతుకి కడుపుకి హాయిగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసిన తర్వాత ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.